అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎదురెడ్లేకండి సైడ్ ఉండండి. నమస్కారం, మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెనకరా అట ఇట్లా అమ్మా ఈరోజు ఈ మహిళ అందరూ అంతర్జాతీయ మహిళా ముఖ్య అతిథిగా చేస్తున్న మన శాసనసభ్యులకు స్వాగతం. అలాగే మరి లక్ష్మి గారు అలాగే విజయలక్ష్మి గారు, లక్ష్మి పెద్దమండలం, అల్లుజూరి గారు జంజూరు మండలం కూడా వేదికగా రావాలని కోరుతున్నాం. మండలాధ్యక్షుడు జ్యోతి ప్రయత్న శాసనసభ్యులు మహిళలందరితో కలిపి ఎమ్మెల్యేలు అందరికీ మహిళలందరికీ పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తున్నారు. తర్వాత వాతావరణాలంటే సంపత్తి కానీ ఉంటే రమ్మన్నమ్మా తీసుకున్న అవసరం కూర్చొని వెళ్ళి దయచేసి ఎవరు దయచేసి ఒక లైన్ రండి. ఈ అంతర్జాతీయ అమ్మా ఓకే అమ్మా ఓకే ఇప్పుడు మన కళ్ళ ముందే మనం చాలా మంది మేడమ్స్ అందరూ కూడా మహిళలకి ప్రత్యేక వేయడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ, తల్లులకి, చెల్లెళ్లకు, అక్కలకు, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారి దగ్గర నుండి చైర్మన్ గారు, ఇంకో చైర్మన్ గారు వెంకటలక్ష్మి గారు, ఇంకా నియోజకవర్గంలో నాయకత్వం వహిస్తున్నటువంటి సోదరీమణులు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామ సంఘాల వారు, వాళ్ళ యొక్క సభ్యురాళ్ళు, మరే ఇతర నాయకులు, కూటమి నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు మాటల్లో చెప్పటమే కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నాం. అన్ని విషయాల్లో జన్మనిచ్చిన తల్లి మహిళ, ఇంటికి వెళితే అన్నం పెట్టేది భార్య అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఎవరైనా మహిళలే మనని భోజనానికి కూర్చోబెడతారు తప్ప ఎక్కడో మహిళలు లేని కాడ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటే ఫ్రెండ్స్ పెడతారు. కానీ మిగిలిన చోట్లంతా కూడా మహిళలతోనే, వాళ్ళ యొక్క చేతితోనే మనము పిండి వంటలు కావచ్చు, భోజనం కావచ్చు, మన అవసరాలన్నీ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి, కాఫీ తాగే దగ్గర నుండి, మళ్ళీ రాత్రిపూట నిద్రలోకి వెళ్ళే వరకు కూడా మహిళ పాత్ర లేనిదే ఏ మనిషి ఈ సమాజంలో, ఈ సృష్టిలో మనుగడ కొనసాగించలేడు. దాన్ని పూర్తిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అందుకనే మీకు ఆస్తిలో సగం వాటా ఇచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక చట్టం చేసి ప్రతి మహిళకి ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక సోదరిగా మీకొక రక్షణ కల్పించినట్టు మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈనాడు మీరు చైర్మన్లుగా, మీరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా వివిధ హోదాల్లో పదవులు అనుభవిస్తున్నారు అంటే 33% స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈనాడు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఆ యొక్క మహనీయుడి యొక్క సేవల్ని, గుర్తింపుని, మహిళల పట్ల ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. సృష్టికి, సృష్టి ధర్మానికే మూలస్తంభం మహిళ. ప్రతి వారికి తల్లి అనేది ఒక దైవం ఉంటుంది. మీ అందరికి కూడా ఆ దైవం గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఈరోజు మహిళనే, ఆమె కుటుంబ యజమాని ఏమైనా తప్పటడుగులు వేస్తుంటే కూడా అనేక కష్టాలని, అనేక నష్టాలని ఓర్చుకుని, అటు భర్తను కూడా తప్పటడుగులు వేస్తున్నా సరే భరించి మరి పిల్లల్ని చదివించడానికి, కుటుంబాన్ని పైకి తీసుకురావటానికి మీ పాత్ర వెలకట్టలేనిది, విలువ కట్టలేనిది అని చెప్పి మరి సందర్భంలో మీ అందరినీ కూడా పొగుడుతున్నాం అనుకోమాకండి. నిన్నగాక మొన్న మనం సంక్రాంతి వస్తే కూడా మరి మీరందరూ కూడా అంతమందికి అరిసెలుండినా, చెక్కలుండినా ఒక్క మగోడు కనీసం ఒక్క చెక్క చేయటం కానీ అరిసెలు నొక్కుతం కూడా చూడలేదు. అవన్నీ మీతోనే చేపించగలిగాం, మీరే చేయగలిగారు. మరి దానికి మీ అందరికీ కూడా నేను చెప్పాను, ఏపీఎంలందరికీ ఆ లిస్ట్ నాకు ఇవ్వండి, వాళ్ళందరికీ కూడా వేతనం ఇవ్వాలి, పారితోషికం ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి మనం అని చెప్పి నేను పదే
సంక్రాంతికి ముందే అడిగాను. ఇది పురుష ఆధిక్య సమాజం అనేటువంటి మైండ్ సెట్లో నుంచి మీరు మార్పు తీసుకురావాలి. పేరుకే ప్రతి ఇంట్లోనూ మహిళే కదా హోమ్ మినిస్టర్. అన్నం పెట్టే కాడి నుంచి, కూర ఉండే కాడి నుంచి, డబ్బులు తెచ్చే కాడి నాకు సంబంధం లేనటువంటి దానిలో నేను ఉత్తిపున్నానికి రాష్ట్ర వ్యాప్తంగా అలరైపోయాను. ఒక మహిళని జుట్టులో పట్టుకుని ఈడ్చానని చెప్పి టీవీలోళ్ళు, పేపర్లోళ్ళు నానా రాతాంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడింది నేను. కొంతమంది దుర్మార్గుల నోటితో నేను ఒక దుశ్శాసనుడని, ద్రౌపదిని నిండు సభలో ఏ విధంగా ఈడ్చుకెళ్లారో ఆ రకంగా ఈడ్చుకెళ్ళానట నేను. ఇలాంటి అసత్యాలన్నీ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు నేనుండగానే. అలాంటి పరిస్థితే జరగలా. అక్కడ కొట్టుకుంది డ్వాక్రా మహిళలు, వనజాక్షి గారు. నాకు సంబంధమే లేదు. నేను ఇంకా కడుక్కోమని నా కారులో వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆ ఇసుకంతా పంచదారలాగా చెమటకే అతుక్కుపోయింది. డెకరేషన్ కనుక చేస్తే ఇసుకంటిస్తే ఎట్లా ఉంటుందో మనిషి మొఖానికి అట్లా అతుక్కుపోయింది పంచదారలాగా. ఆ తడికి ఈ చెమటకే ఆ ఇసుక అంటుకుంటుంది కదా, చెమ తగిలితే నేనే ఇచ్చాను నీళ్లు. కానీ జరిగిన వాస్తవం అది. అనుకోకుండా మహిళా దినోత్సవం రోజున ఒక మహిళకి నా వలన జరిగిన అవమానం కాదు, ఇది అబోధ కల్పన అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అవి ఇక్కడ మీకు ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం, ఈ కూటమి, ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు. ఏ ఒక్క మహిళ కానీ, ఆడపిల్లకు కానీ అన్యాయం కానీ, వివక్షత కానీ, ఏమైనా దుర్మార్గం కానీ జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క మాట చెప్పారు, మీకు అదే ఆఖరి రోజు అవుతుంది, కబడ్దార్ ఏమనుకుంటున్నారు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. మీరు అవన్నీ కూడా గమనించాలి. ఈనాడు పోలవరం పరుగులు పెడతా ఉంది. రాజధాని శరవేగంతో రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈనాడు మన నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో మేము ఈ పొలాలకు కానీ, మేము ఈ ఇళ్లకు కానీ తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ వేసుకుంటున్నాము, వేసుకోగలుగుతున్నాము అంటే అది ఈ కూటమి గొప్ప కాదా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. 38,000 కోట్లతో మీ సంఘాల వారికి అప్పు రూపంగా కానీ, గ్రాంట్ రూపంగా కానీ, వివిధ హోదాల్లో వివిధ వ్యాపారాలు చేసుకుంటంలో కానీ మరి సహకరిస్తుంది కూటమి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈనాడు డ్వాక్రా సంఘాలనేవి ఏర్పడటానికి దానికి బీజం వేసినటువంటి వాడు మన ముఖ్యమంత్రి గారు. గ్రూపులు కట్టించి ఏ ఊరికి ఆ ఊరికి డ్వాక్రా సంఘాలని బలోపేతం చేయాలి, మహిళల ద్వారానే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అసలు పెట్టిన వారు ఎవరని అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని మహిళల్లో తీసుకొచ్చిన వారు ఎవరని అడుగుతున్నాను. ఆనాడు పెట్టినప్పుడు నేను యువకుడుగా ఉన్నా, నాకు ఇంకా పెళ్లి కూడా కాల. ఆ టైంలో పెట్టారు ఈ గ్రూపులన్నింటినీ కూడా. అప్పుడు మీ యొక్క భర్తలతో అనేక ప్రతిఘటనలో మాటలు పడింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. మా తల్లికి వందనంతో మీ పిల్లలందరికీ కూడా వేస్తానన్నటువంటి డబ్బు వేశాం. స్త్రీ శక్తి కింద మన నియోజకవర్గంలో కూడా మార్కెట్కి వెళ్ళి చేపలు, రొయ్యలు, కిరాణా ఖర్చులు, కూరగాయలు కొనుక్కొచ్చేటువంటి మహిళలు ఫ్రీగా బస్సు ఎక్కి వెళ్ళి ఒక వాడకట్లో వాళ్ళు 4 వెళ్ళి మళ్ళీ బస్సు ఎక్కి పాత బస్ స్టాండ్ నుంచి ఎక్కువ వస్తున్నాడు. దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవం కాదా మీకు అని అడుగుతున్నాను. ఈ రోజున ఇన్ని దేవాలయాలకి మీరు పర్వదిన సందర్భంలో, పుట్టినరోజు సందర్భంలో, పెళ్లిరోజు సందర్భంలో మీరు బస్సులకి వెళ్ళి మీ ఇష్టదైవాన్ని పూజించుకుంటున్నారు అంటే అది మీ మహిళలకు ఇచ్చినటువంటి స్త్రీ శక్తి ద్వారా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను.
ఉంటే అలాగే బాగా శ్రీకరణ గారు కోరుతున్నాం.